హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనము ట్రెండింగ్ ఉన్న ఛానల్ ద్వారా మీకు పింగళి సూరన కవి గురించి తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. గత 15 డేస్ నుంచి వీడియోస్ నేను చేయలేకపోయినాను, కొంచెం హెల్త్ ఇష్యూ వల్లను. 2 డేస్ నుంచి నేను వీడియోస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ట్రెండింగ్ ఉన్న ఛానల్ని ఆదరించండి. మంచి మంచి విషయాలు అనేవి మీకు తెలియపరుస్తూ ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్? షార్ట్ వీడియోస్ చూడండి, లాంగ్ వీడియోస్ చూడండి. ట్రెండింగ్ ఉన్న ఛానల్ని బాగా ఎంకరేజ్ చేయండి, కామెంట్ చేయండి, ఇలా చేయండి అలా చేయండి అని. ఓకేనా ఫ్రెండ్స్? మునుపటి వీడియోస్లో మీరు ఇచ్చినటువంటి రెస్పాన్స్ నేను చెప్పలేనిది, ఇలానే ఆదరించండి ఫ్రెండ్స్. ఎన్నెన్నో మనము చిన్నప్పుడు చదువుకోండేటువంటి విషయాలన్నీ ఇంకొకసారి మనం మననం చేసుకుందాము ఫ్రెండ్స్. ఓకేనా? మరి మీరందరూ రెడీగా ఉన్నారా? స్టార్ట్ చేద్దామా మరి? ఓకేనా? ఈరోజైతే మనము ఎంతోమంది మహాకవుల గురించి తెలుగులో చదువుకున్నాం కదా. ఈరోజు మనము పింగళి సూరన కవి గురించి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఓకేనా ఫ్రెండ్స్? పింగళి సూరన చారిత్రకాంశాలు. ఈయన అష్టదిగ్గజాలలోని వాడనే ప్రతీతి ఉన్నా కూడా చాలామంది చరిత్రకారులు దీనిని అంగీకరించడం లేదు. బహుశా రాయలు దివంతుడయ్యే 1530 సంవత్సరం నాటికి సూరన కవి పిల్లవాడై ఉంటాడు. పింగళి సూరన రచనలు ఈయన గరుడ పురాణము, గిరిజా కళ్యాణం, రాఘవ పాండవీయం, కళాపూర్ణోదయం, ప్రభావతి, ప్రద్యుమ్నం అనే కృతుల్ని రచించాడు. అయితే వీటిలో గరుడ పురాణం, గిరిజా కళ్యాణాలు అలభ్యం. తెలుగు సాహిత్యంలో పంచకావ్యాలు ఏవేవి ఉన్నాయో తెలుసుకుందామా ఫ్రెండ్స్? శృంగార నైషధం అనే ఈ కావ్యాన్ని రచించిండేది శ్రీనాథ కవి అన్నమాట. నెక్స్ట్ మను చరిత్రం అల్లసాని పెద్దన కవి, అముక్తమాల్యద శ్రీకృష్ణదేవరాయలు, వసు చరిత్ర రామరాజభూషణుడు, పాండురంగ మహత్యము తెనాలి రామకృష్ణుడు. ఈ చివరి కావ్యానికి బదులుగా ఆరుద్ర గారు పింగళి సూరన రచించిన రాఘవ పాండవీయంను పేర్కొన్నారు. నెక్స్ట్ మనము త్యాగరాజస్వామి గురించి తెలుసుకుందాం మరి. భారతీయులు గర్వించదగిన వాగ్గేయకారుడు శ్రీ త్యాగరాజస్వామి. తెలుగు భాషతో అంతగా పరిచయం లేని తమిళుల సైతం ఈ మహనీయుడిని త్యాగబ్రహ్మ పేరుతో కీర్తించి తన గౌరవాన్ని చాటుకున్నారు. తెలుగు కవి పోతనకు, తెలుగు వాగ్గేయకారుడైన త్యాగరాజుకు మధ్య ఎంతో దగ్గరి పోలికలున్నాయి. ఇరువురు శ్రీరామచంద్రమూర్తికి మహాభక్తులు. ఉభయులు సరళమైన భాషలో రచనలు చేశారు. ఇద్దరూ రాజస్థానాన్ని నిరాకరించారు. ఇరువురు దారిద్ర్యాన్ని అనుభవించారు. త్యాగరాజస్వామి 1767 సంవత్సరంలో తంజావూరు జిల్లాలోని తిరువయ్యార్ అనే గ్రామంలో తెలుగువారి ఇంట జన్మించాడు. తండ్రి పేరు రామబ్రహ్మం, గురువు పేరు శొంఠి వెంకటరమణయ్య. సంగీతం, జ్ఞానం, కల్పన, ప్రతిభ, అనుభూతి ఈయన కీర్తనల్లో సుధామయమైన రుచులతో వినిపిస్తాయి. త్యాగరాజు రచించిన పంచరత్న కీర్తనలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. త్యాగరాజస్వామి 2 యక్షగానాల్ని కూడా రచించారు. అయితే అవి ఈనాడు లభ్యం కాకపోవడం దురదృష్టకరం. ప్రహ్లాద భక్త విజయం త్యాగరాజు రచించిన తొలి యక్షగానం. ఇది 5 అంకాలతో కూడుకొని ఉంది. ఇది రామాంకితమైంది. నౌక విజయము మరొక యక్షగానము. ఇందులో నిగూఢమైన వేదాంతం కూడా ఉంది. సీతారామ విజయమనే ఇంకొక యక్షగానాన్ని కూడా త్యాగరాజస్వామి రచించినట్టుగా చెబుతున్నారు. ఇప్పుడు మనము క్షేత్రయ్య కవి గురించి తెలుసుకుందాము. క్షేత్రయ్య 1600 నుండి 1680 సంవత్సరం మధ్యకాలానికి చెందినవాడని
పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఇంతవరకు మనకి క్షేత్రయ్య కవి గురించి తెలుసు. నెక్స్ట్ మనము నివర్తి శేషాచల కవి గురించి తెలుసుకుందాం. ఇతడు అష్టభాషా విశారదుడు. షహాజీ రాజు ఈ కవికి కనకాభిషేకం చేయించాడట. ఆంధ్ర వ్యాకరణాన్ని సంస్కృత భాషలో రచించినాడట. తెలుగులో షాహరాజ విలాసము, సరస్వతి కళ్యాణము అనే 2 యక్షగానాల్ని రచించాడు నివర్తి శేషాచల కవి. ఇప్పుడు మనము దర్భాగిరి రాజకవి గురించి తెలుసుకుందాము. ఇతడు మొదటి శరభోజి ఆస్థానంలో ఉన్నాడు. షాహేంద్ర చరిత్రము, రాజమోహన కొరవంజి, లీలావతి కళ్యాణము అనే యక్షగానాల్ని రచించాడు. వాద విజయము, సర్వాంగ సుధరి విలాసం అనే కృతుల్ని కూడా రాశాడు. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఒక వీడియోలో నేను మీకు ఇంకా కొంతమంది కవుల గురించి తెలియచేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఇలానే ఆదరిస్తూ ఉండండి ట్రెండింగ్ గుణ ఛానల్ని. ఎన్నెన్నో మీకు మంచి విషయాలనేవి ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తాను. ప్రతి ఒక్కరూ కూడా చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. ఓకేనా, మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు.